రైట్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మాజీ సర్పంచ్లకు సంబంధించి బిల్లులు పెండింగ్లు ఉన్నాయి, ఆల్రెడీ పల్లెలకు ప్రగతి మొత్తానికి పట్టించుకున్నటువంటి అంశం కనబడుతుంది. మొత్తానికి పల్లెలకు సంబంధించి కూడా పాలనా పరంగా చూస్తే మొత్తం పడిగేసినటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ సిచ్యువేషన్ టైంలో ఏదో తాయిలాల కోసం ఏదో మళ్ళీ కొత్త తెరలేపుతున్నట్టు అర్థమవుతుంది కాంగ్రెస్ సర్కార్. దీనికి సంబంధించి ఏంటి అసలు? సురేష్, గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలనే మాటను అక్షర సత్యం చేసి చూపించినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్. మనం గత బీఆర్ఎస్ సర్కార్లో మనం చూసాము, తెలంగాణ రాష్ట్రంలోని అనేక పల్లెలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి అనే ఒక గ్రామం ఉంటుంది, నర్సంపేట నియోజకవర్గంలోని. ఆ గ్రామమే రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా ఉండేది. విదేశీయులు సైతం అక్కడికి వచ్చి గ్రామాలు ఇలా ఉండాలని పాఠాలు నేర్చుకొని వెళ్ళేటువంటి సందర్భం కనిపించేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పల్లెలు, వరంగల్లో ఉన్నటువంటి అనేక పల్లెలు ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచేటువంటి సందర్భం. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ఇస్తే అనేక కేటగిరీల వారీగా అనేక అంశాలను దాంట్లో ప్రాతిపదికన తీసుకొని అవార్డులు ఇచ్చేటువంటి సందర్భం ఉండేది. దేశంలోనే బెస్ట్ అచీవ్మెంట్ సాధించినటువంటి గ్రామాల్లో 10 అవార్డులు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆ 10 అవార్డులు తెలంగాణకే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. 20 అవార్డులను, అంటే అందులో బెస్ట్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఉంటాయి, వివిధ కేటగిరీలోని అవార్డుల్లో 20 అవార్డులు దేశవ్యాప్తంగా ఉండేటువంటి పల్లెలకు ఇస్తే 15 పైగా పల్లెలు తెలంగాణ పల్లెలు ఉండేవి. అంటే ఎన్ని రకాలుగా తెలంగాణ పల్లెలు అభివృద్ధి జరిగాయో అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో చెరువు పూడికలు, అంటే మిషన్ కాకతీయ పథకం ద్వారా అన్ని చెరువులను కూడా పూడికలు తీశారు. ఆ తర్వాత అన్ని గ్రామాల్లో రోడ్లను వేశారు, పూర్తి స్థాయిలో వైకుంఠ ధామాలు నిర్మించారు, గ్రామాల్లో పచ్చదనం పెంచే విధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని చూసాము. ఇవాళ ఆ పనులు చేసేందుకు గాను సర్పంచులు వివిధ పనులు చేసి వాటి కోసం ఖర్చు పెట్టినటువంటి ఆ నిధులకు సంబంధించి బిల్లులు ఇప్పటికీ రాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక గ్రామాలకు సంబంధించిన మాజీ సర్పంచులు ఎదుర్కొంటున్నారు. ఒక చిన్న తండా నుంచి గ్రామ పంచాయతీగా ఏర్పడినటువంటి వాటిని ఉదాహరణగా తీసుకుంటే 2 లక్షల నుంచి మొదలుకుంటే ఒక పెద్ద గ్రామ పంచాయతీ స్థాయి వరకు 15-20 లక్షలు, కొన్ని గ్రామాల్లోనైతే ఇంకా ఎక్కువ పనులు చేసిన గ్రామాల్లో 30 లక్షల రూపాయలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. ఏదైతే మాజీ సర్పంచ్లంతా తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నారు. ఇటీవలి కాలంలో వాళ్ళంతా ఆందోళన బాట పట్టినటువంటి సందర్భం. కొంతకాలం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలు, సంవత్సరం పాటు ఓపిక పట్టినటువంటి సర్పంచ్లంతా కూడా ఇవాళ తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే నిర్వహించాలంటే తప్పకుండా మా ఏదైతే పెండింగ్ బిల్లులను ఇచ్చిన తర్వాతే నిర్వహించాలని వాళ్ళంతా అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, భవిష్యత్తులో అంటే ఒక యువకుడు గ్రామ స్థాయి నుంచి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. అట్లాంటి వ్యక్తి అంటే ముఖ్యంగా మన సర్పంచ్లను తీసుకున్నట్టయితే ఆ గ్రామంలో పరిచయాల ద్వారానో ఆ యువకుడు తన ఆలోచన విధానాన్ని ఆ గ్రామ అభివృద్ధిలో జొప్పించాలంటే ఖచ్చితంగా తాను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తను అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తే ఇటీవల మాజీ సర్పంచ్లుగా మారిన వాళ్ళంతా కూడా అంటే నిధులు రాక వాళ్ళంతా ఇవాళ అప్పుల పాలయ్యే సందర్భంలో, ఆత్మహత్యలకు దారి తీసేటువంటి సందర్భంలో మేము ఎందుకు రాజకీయాల్లోకి రావాలి, మేము ఎందుకు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన విధానంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు ఎంత ప్రమాదకరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పెండింగ్ అదే గ్రామ పంచాయతీలకు సంబంధించిన మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది యువత కూడా రాజకీయాలకు దూరం అయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అలాంటి ప్రమాదం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గ్రామాల్లో డీజిల్ ఏదైతే చెత్త తరలించేటువంటి ట్రాక్టర్లలో డీజిల్ పోయించేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. కొంతకాలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి తమ చేతిలో నుంచి డబ్బులు ఖర్చు చేసిన గ్రామ పంచాయతీల కార్యదర్శులు రోడ్డు ఎక్కాల్సినటువంటి
దుస్థితి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ మనకు కనిపించింది. చెత్త ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి, ఇతర గ్రామానికి సంబంధించిన నిర్వహణ విషయంలో అప్పులు చేస్తున్నామని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా చూసాము. పూర్తిగా ఇవాళ చెత్త చెదారంతో నిండి తెలంగాణ పల్లెలంతా కూడా ఆగమైపోయినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు సీతక్క. ఆమె సొంత నియోజకవర్గం ములుగు ఏజెన్సీ ప్రాంతంగా ఉంటుంది. ములుగు జిల్లాలో ఎక్కువ ప్రాంతంగా ఆమె నియోజకవర్గం, కొంత మహబూబాబాద్ ప్రాంతంలో కూడా ఆమె నియోజకవర్గం ఉంటుంది. ఇటు గంగారం, కొత్తగూడ లాంటి ప్రాంతానికి సంబంధించి పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలను పూర్తిగా గాలికి వదిలేసినటువంటి సందర్భమే. ఇక మిగతా గ్రామాలకు సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏ గ్రామం చూసినా అస్తవ్యస్తంగా మారిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కడియం శ్రీహరి గత 5 రోజుల క్రితం ఒక కార్యక్రమంలో గ్రామాలు అస్తవ్యస్తమయ్యాయి, డిసెంబర్ 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే ఇంకా ఆగమవుతాయనే తీరుగా మాట్లాడారంటే మనం పల్లెల పరిస్థితి ఉంటుంది. అంటే ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే సంబురాలు చేయాలి, ముఖ్యంగా వారోత్సవాలు చేయాలన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ వారోత్సవాలు సంబురాల ద్వారా ప్రజల్లో ఏదో సాధించాలని చూసేటువంటి ప్రయత్నమే కనిపిస్తూ ఉంది. పూర్తిగా పల్లెల్లోనైతే ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలే మనకు వీస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ చెత్తా చెదరం కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోగాల బారిన పడతా ఉన్నారు. డెంగ్యూ, ఇతర రోగాలతో సతమతం అవుతున్న సందర్భమే ఏ పల్లెలో చూసినా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.